భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైన ఉపాసన ఫలంగా మాకు సంప్రాప్తించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి ద్వాదశ రాసుల్లోని నవగ్రహాల యొక్క గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా వార ఫలాల్ని రాశి ఫలాన్ని తెలియజేస్తున్నాం. ఈ వారం గ్రహగతులు మరియు వార ఫలాలు. ముందుగా ఈ వారం గ్రహస్థితి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస శుక్లపక్ష దశమి సోమవారం 4/8/2025 నుండి విశ్వావసు నామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష పాఠ్యమి ఆదివారం 10/8/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, ఇక మీనంలో శని. గడిచినటువంటి 2-3 మాసాలుగా సింహరాశిలో కుజకేతువుల యొక్క విశేషవంతమైనటువంటి స్థితి పొంది ఉన్న పరిస్థితిని మనం చూసాం. దేశ కాలమాన పరిస్థితుల్లో చోటు చేసుకోబోయేటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాల గురించి, వైమానిక సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, నీటి సంబంధమైనటువంటి ప్రమాదాలు, వీటి గురించి విశేషంగా ఇప్పటికే మనం తెలియజేస్తూ ఉన్నాం. వృశ్చిక రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కొన్ని ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మాత్రం ఇబ్బందులు కనపడుతున్నట్టుగా భావన చేయొచ్చు. అదృష్ట స్థానం, సంతాన స్థానమైనటువంటి పంచమంలో శని భగవానుడి యొక్క సంచారం వల్ల సంతానం కోసం మరికొద్ది కాలం వేచి చూడవలసింది. అయితే అదృష్టం వస్తుంది, వెనువెంటనే పనులు అయిపోతాయనుకున్న పనుల్లో కూడా జాప్యం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఏదో కారణంగా అనుకున్నటువంటి పనులు అవ్వకపోవటం, ఆలస్యం అవుతూ ఉండటం మీకు ఇబ్బంది కలిగించేటువంటి అంశం. కానీ కొత్త ప్రాజెక్టులు, కొత్త వ్యక్తులు, కొత్త ప్రణాళికలన్నీ కూడా కలిసి వస్తాయి. మీకు సంబంధించినటువంటి చరిష్మా వల్ల కొంతమంది కొత్త వ్యక్తుల యొక్క నైతిక మద్దతుతో పాటు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో లోన్లు కూడా లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. పరమ ప్రశస్తవంతమైనటువంటి శ్రావణ మాసంలో విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవుడు ఆదిత్యుడు, అంటే సూర్యభగవానుడు, అంటే సూర్యనారాయణమూర్తిని విశేషంగా ఆరాధన చేయండి. విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయండి. ఆదిత్య హృదయాన్ని అనునిత్యం కూడా వింటూ ఉండండి, లేదా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయటం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు మీకు కలిగేటువంటి అవకాశం ఉంది. యోగదాయకమైనటువంటి దశలు కూడా మీ దైనందిన జీవితంలో లభించే అవకాశం కనపడుతోంది. For more videos like this, subscribe Big TV channel.